సో మనకిప్పుడు టేబుల్లో ఈ డేటా ఉంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కన్స్ట్రైంట్ యాడ్ చేయాలి. అసలు కన్స్ట్రైంట్స్ అంటే ఏంటి? అసలు కన్స్ట్రైంట్ అంటే మీనింగ్ ఏంటంటే తెలుగులో అడ్డంకి అని అర్థం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు యూజర్ అనేవాడు వాడికి నచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేయచ్చు. కానీ వాడు నచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మనం అది కరెక్టా లేదా అనేది ఎలా చెక్ చేస్తాం? మనం ఏదో ఒక కన్స్ట్రైంట్ యాడ్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐటమ్ ఐడి అనేది వాడు డూప్లికేట్ ఇస్తున్నాడు. అంటే 1 ఇచ్చిందే మళ్ళీ ఇస్తున్నాడు అనుకోవచ్చు. ఆ కేసులో ఏం చేయాలి? మనం అడ్డంకి పెట్టాలన్నమాట. అరే నువ్వు ఆల్రెడీ ఒకటి ఇచ్చావు మళ్ళీ ఒకటి ఇస్తున్నావు నేను ఒప్పుకోను అని చెప్పి మనం ఒక కన్స్టెంట్ యాడ్ చేయాలి. అండ్ అలాగే ఇక్కడ ఐటమ్ నేమ్ వాడు నల్ ఇస్తున్నాడు. అంటే వాడు ఎంటీ ఇస్తున్నాడు అనుకోవచ్చు. అలా ఎంటీ ఇస్తున్నప్పుడు ఏం చేయాలి? అరే నువ్వు ఎంటీ ఇస్తున్నావు ఐటమ్ నేమ్ నేను దానికి ఒప్పుకోను అని చెప్పి కన్స్టెంట్ యాడ్ చేయాలి. కేటగిరీ ఉంది మనకి. కేటగిరీలో కూడా వాడు ఏమి ఇవ్వట్లేదు. ఏమి ఇవ్వలేనప్పుడు ఏంటి? దాన్ని ఒక జనరల్ కేటగిరీ కింద కన్సిడర్ చేయడం ఏదో ఒకటి మనం చేయాలి కదా. సో అలా చేయాలంటే వీటన్నింటినీ ఏమంటాం అంటే కన్స్టెంట్ యాడ్ చేయడం అంటాం అనమాట. కన్స్టెంట్ అంటే ఏం లేదు, కరెక్ట్ డేటాని యాక్సెప్ట్ చేయడం కోసం మనం ఒక యాడ్ చేసి చెక్ అనమాట, సింపుల్ గా మాట్లాడితే. ఓకే, ఇప్పుడు మనం అయితే ప్రాక్టికల్కి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ మనం కన్స్టెంట్ యాడ్ చేయాలంటే మనం ఏ కన్స్టెంట్ యాడ్ చేస్తామో దానికి తగ్గట్టు మన ప్రెసెంట్ డేటా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఎక్కడ నాకు ప్రెసెంట్ డేటా ఏముంది ఐటమ్ ఐడిలో అన్ని యూనిక్ గా ఉన్నాయి, 1 2 3 4 అలా ఉంది. అలా కాకుండా నాకు అనదర్ 1 ఉందనుకోండి, ఆ కేసులో మనం ఐటమ్ ఐడి మీద ప్రైమరీకి యాడ్ చేయలేమన్నమాట. ప్రైమరీకి మనం ఎందుకు వాడతాం అంటే డూప్లికేట్ ఇచ్చినప్పుడు దాన్ని అలౌ చేయకూడదు కాబట్టి ఆ కేసులో ప్రైమరీకి అయితే వాడతాం అనమాట. ఫస్ట్ అయితే మనం ఐటమ్ ఐడిలో డూప్లికేట్ ఇవ్వకుండా రిస్ట్రిక్ట్ చేద్దాం. సో అలా రిస్ట్రిక్ట్ చేయాలంటే మనం ఆల్టర్ కీవర్డ్ వాడాలి. సో ఇక్కడ మనం టేబుల్ ని మోడిఫై చేస్తున్నాం కదా, అంటే ఆల్టర్ మోడిఫై. ఓకే, సో ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్ ఏంటి? ఐటమ్స్ కదా, ఐటమ్స్ మోడిఫై. ఓకే, సో ఐటమ్ అండర్ స్కోర్ ఏ కాలమ్ మనం మోడిఫై చేద్దాం అనుకుంటున్నాం? ఐటమ్ ఐడిని మోడిఫై చేద్దాం అనుకుంటున్నాం. సో దీనికి డేటా టైప్ ఏముంది? ఇంట్ ఉంది. మీరు కావాలంటే మార్చుకోవచ్చు కూడా ఈ కేసులో. ఓకే, సో ఆల్టర్ మోడిఫై అనేది మనకి డేటా టైప్ మార్చుకోవడానికి అండ్ అలాగే దాని మీద ఏమైనా కన్స్టెంట్ యాడ్ చేయడానికి రెండింటి కూడా ఆల్టర్ మోడిఫై వాడుకుంటాం. సో ఇంట్ పెట్టాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఆటో ఇంక్రిమెంట్ పెడదాం అనుకుంటున్నాను. ఆటో అండర్ స్కోర్ ఇంక్రిమెంట్. సో ఆటో ఇంక్రిమెంట్ ఏం చేస్తుంది అంటే మనకి అది ఆటోమేటిక్ గా నెంబర్ తీసుకుంటది అనమాట. నెక్స్ట్ నెంబర్ ఏంటి, నెక్స్ట్ నెంబర్ ఏంటి ఇలా తీసుకుంటది. సో దానికోసం అది పెట్టాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ప్రైమరీ కీ పెడుతున్నాను, ప్రైమరీ స్పేస్ కీ. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి క్వెరీ అయితే ఓకే అయిపోయింది. ఫైన్. ఇప్పుడు ఐటమ్ నేమ్ మీద కూడా రిస్ట్రిక్షన్ పెడదాం. ఏం పెడదాం అంటే ఐటమ్ నేమ్ అనేది వాడు నల్ ఇస్తే యాక్సెప్ట్ చేయకూడదు. అప్పుడు ఏం చేస్తాం మనం? సింపుల్ ఆల్టర్ టేబుల్ ఐటమ్స్ మోడిఫై ఐటమ్ అండర్ స్కోర్ నేమ్. ఇక్కడ మనకి ఐటమ్ నేమ్ ఈ కేసులో ఏంటి అంటే మనం వేర్ క్యార్ ఇచ్చాం కదా. సో వేర్ క్యార్ 100 ఇచ్చుకున్నాను ఎర్లియర్. సో 100 పెట్టేసుకుంటున్నాను ప్రెసెంట్. కావాలంటే మీరు మోడిఫై చేసుకోవచ్చు అనమాట. 150 పెట్టుకుంటారా, 200 పెట్టుకుంటారా, అది మీ ఇష్టం కంప్లీట్లీ. ఓకే, సో ఇక్కడ నేను ఏమంటానంటే నాట్ నల్ అంటున్నాను అనమాట. సో నల్ ఇచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయొద్దు అని చెప్తున్నాను. సో ఇక్కడ చూస్తే మనకి ఇది కూడా క్వెరీ ఓకే అయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కేటగిరీ అనేది ఒకవేళ వాడు ఇవ్వకపోతే మనం డిఫాల్ట్ గా జనరల్ కేటగిరీ పెట్టేద్దాం. ఓకే, సో ఆల్టర్ టేబుల్ ఐటమ్ మోడిఫై. ఏం మోడిఫై చేద్దాం అనుకుంటున్నాం? కేటగిరీ కదా, కేటగిరీ వేర్ క్యార్. సో సేమ్ అనమాట మనకి వేర్ క్యార్. సో ఏంటి ఒక 50 పెట్టుకోవచ్చు. ఆల్రెడీ ఇందాక మనం ప్రీవియస్ దాంట్లో కూడా 50 పెట్టాం కదా, 50 వదిలేస్తున్నాను. మీ ఇష్టం, ఏదైనా పెట్టుకోండి. కావాలంటే మీరు పెంచుకుందాం అంటే పెంచుకోండి, తగ్గించుకుందాం అంటే తగ్గించుకోండి, అది మీ ఇష్టం అప్పుడు. సో ఇక్కడ నేను ఏమంటున్నాను డిఫాల్ట్ అని చెప్పి ఒక కీవర్డ్ ఉంటుంది అనమాట. అంటే మనం ఏం ఇవ్వకపోతే డిఫాల్ట్ గా జనరల్ తీసుకుంటది. సో డిఫాల్ట్ జనరల్ అని చెప్పి పెడుతున్నాను అనమాట కేటగిరీ. ఓకే, సో ఇది కూడా మనకి క్వెరీ అయితే ఓకే అయిపోయింది. అండ్ ప్రైస్కి వచ్చేసరికి ఆల్టర్ టేబుల్ ఐటమ్ మోడిఫై ప్రైస్. ఏమి ఇచ్చాం మనం అక్కడ? డెసిమల్ ఇచ్చాం కదా, డెసిమల్. సో ఇక్కడ ఈ కేసులో మీరు ఇంకా పెంచుకోవాలంటే పెంచుకోండి. 5,2 పెట్టేస్తున్నాను యాజ్ ఇట్ ఈజ్. సో ఇక్కడ ఏం చేస్తానంటే డిఫాల్ట్ 0.0 పెడుతున్నాను అనమాట. ఓకే, ఇక్కడ మనకి అన్ని ఓకే అయిపోయి. మరి ఎలా టెస్ట్ చేయాలి దీని మీద? అదే కదా మీ క్వశ్చన్. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఐటమ్ ఐడి ఉంది కదా, దానిలో డూప్లికేట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో ఏం చేస్తాను? ఫస్ట్ ఇన్సర్ట్ ఇంటూ ఐటమ్ వాల్యూస్ ఆఫ్
సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను 1 మళ్ళీ ఇస్తున్నాను. సో ఐటమ్ నేమ్ వచ్చేసరికి కాజా పెడుతున్నాను. అండ్ అలాగే కేటగిరీ వచ్చేసరికి స్వీట్, సో స్వీట్స్లో పెడుతున్నాను కేటగిరీ. అండ్ అలాగే ప్రైస్ వచ్చేసరికి ఏం పెట్టుకోవచ్చు అంటే మనం ఒక 40 రూపీస్ పెట్టుకోవచ్చు. అండ్ అలాగే స్టాక్ వచ్చేసరికి ఒక 32 kgs ఉందనుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను సో ఇక్కడ చూడండి మనకి ఐటమ్ ఎంట్రీ అనేది డూప్లికేట్ కీ అయ్యింది అని చెప్తుంది. సో ఇలా డూప్లికేట్ ని డిటెక్ట్ చేయడానికి మనం ఎప్పుడు ప్రైమరీ కీ వాడతాం అనమాట. ప్రైమరీ కీ ఏం చేస్తుందంటే డూప్లికేట్ ని అలౌ చేయదు ఆ పర్టికులర్ కాలంలో. సో అక్కడ గుర్తుపెట్టుకోండి, ఏ టేబుల్ కైనా ఒక మ్యాండిటరీ ప్రైమరీ కీ అయితే ఉండాలన్నమాట. అప్పుడే ఆ కాలమ్ ను మనం డూప్లికేట్ యాడ్ చేయకుండా రిస్ట్రిక్ట్ చేయగలం. ఓకే, సో సింపుల్. సో ఇక్కడ నేను ఐటమ్ నేమ్ కూడా టెస్ట్ చేస్తాను ఇప్పుడు. సేమ్ ఇన్సర్ట్ ఇంటూ ఐటమ్స్, సో వాల్యూస్. సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే ప్రైమరీకి కాస్త నెక్స్ట్ కదా 5 ఇస్తున్నాను. సో కాజా ప్లేస్ ఏం చేస్తున్నానంటే నేను నల్ ఇస్తున్నాను అనమాట, ఏం పాస్ చేయట్లేదు. అండ్ స్వీట్స్ కేటగిరీ పెట్టాను, ఎంటర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఐటమ్ నేమ్ కెనాట్ బి నల్ అంటుంది అనమాట. సో అండ్ అలాగే సేమ్ మనం దేనికి ట్రై చేద్దాం అంటే కేటగిరీకి ట్రై చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ ఐటమ్స్, వాల్యూస్. సో నెక్స్ట్ కీ అంతా 5 కదా, సో 5 పెట్టాను. అండ్ అలాగే కాజా పెట్టుకున్నాను, స్వీట్స్ ఓకే. ఇక్కడ స్వీట్స్ కాకుండా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే డిఫాల్ట్ పెడుతున్నాను అనమాట. సో ఇక్కడ కాజా కాదు వాటర్ బాటిల్ ఇచ్చుకోవచ్చు, కొంచెం మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో వాటర్ బాటిల్ అనేది ఏంటి మనకి జనరల్గా అది ఏ కేటగిరీకి సంబంధించింది కాదు కదా, స్వీట్ కాదు అండ్ అలాగని చిప్స్ కూడా కాదు. సో అందుకే ఇది ఏంటిది జనరల్ కేటగిరీలోకి వెళ్ళిపోద్ది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే జస్ట్ డిఫాల్ట్ అని మెన్షన్ చేసుకున్నాం అనుకోండి, అది బై డిఫాల్ట్ గా ఏం చేసుకుంటుంది అంటే జనరల్ కేటగిరీ తీసుకుంటుంది. సో వాటర్ బాటిల్ కాస్ట్ ఒక 20 రూపీస్ పెడదాం. మన దగ్గర కాస్ట్ వచ్చేసరికి ఒక 50 వాటర్ బాటిల్స్ ఉన్నాయి అనుకోవచ్చు టోటల్. ఓకే, సో నేను ఎంటర్ ఇచ్చాను. సో చూడండి క్వెరీ అయితే ఓకే అయింది. మరి టెస్ట్ చేయాలి కదా, అంటే చూడాలి కదా అసలు ఏం ఇన్సర్ట్ అయింది అనేది. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఐటమ్స్. ఓకే, ఇక్కడ చూసుకుంటే జనరల్ అనేది బై డిఫాల్ట్ గా ఇన్సర్ట్ అయిపోయింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఐటమ్ ఉంది, ఆ ఐటమ్ ఏంటి అంటే నాకు ప్రైస్ అనేది 0 పెడదాం అనుకుంటున్నాను నేను బై డిఫాల్ట్ గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అదొక ఫ్రీ అనుకోండి, ఫ్రీ అన్న వాటికి ఏంటి మనకి ఏం ఉండదు కదా, ప్రైస్ అనేది 0 ఉంటుంది దానికి. సో ఆ కేసులో మనం ఏం చేయొచ్చు అంటే సేమ్ డిఫాల్ట్ వాడుకుంటే సరిపోద్ది అనమాట. ఇక్కడ కూడా ఇన్సర్ట్ ఇంటూ ఐటమ్, ఇన్సర్ట్ ఇంటూ ఐటమ్. ఓకే, సో ఇక్కడ నేను ఫ్రీ క్యాండీ అని ఒక ఐటమ్ ఉందనుకోవచ్చు మనకి. సో నెక్స్ట్ నెంబర్ ఎంత 6 క్యాండీస్ ఫ్రీగా ఇద్దాం అనుకున్నాం. సో దానికి కాస్ట్ ఏమున్నది కదా మరి. సో సో ఇక్కడ నేను ఈ కేటగిరీ ఏంటి, కేటగిరీ అనేది డిఫాల్ట్ వదిలేస్తున్నాను, జనరల్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడ కాస్ట్ వచ్చేసరికి నేను ఏం చేస్తున్నానంటే ఇది కూడా డిఫాల్ట్ ఇచ్చేస్తున్నాను అనమాట. ఓకే, సో మన దగ్గర క్యాండీస్ ఎన్ని ఉన్నాయి అనుకుంటే ఒక 70 క్యాండీస్ ఉన్నాయి ఫ్రీగా ఇవ్వడానికి అనుకోవచ్చు. ఓకే, సో ఇన్సర్ట్ ఓకే అయింది. నెక్స్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వేసుకున్నాం అనుకోండి, ఇక్కడ చూడండి మనకి ప్రైస్ ఆటోమేటిక్గా డిఫాల్ట్ 0కి వస్తుంది, ఎందుకంటే మనం దాన్ని సెల్ చేయట్లేదు, ఫ్రీగా ఇచ్చేద్దాం అనుకుంటాం. నెక్స్ట్ వీడియోలో మనం స్టాక్ క్వాంటిటీ అనేది ఎప్పుడు మనం 0 పెట్టుకొని మనకు యూజ్ లేదు. సో కావాలంటే దాన్ని కూడా చెక్ పెట్టుకోవచ్చు అనమాట. ఆ చెక్స్ ఎలా పెట్టుకోవాలి అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకోవచ్చు. అండ్ అలాగే అసలు టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఈ కన్స్టెంట్ ఇచ్చేస్తే బాగుంటది కదా, ఎందుకు మళ్ళీ మనం టేబుల్ క్రియేట్ చేసి దాని తర్వాత కన్స్టెంట్ యాడ్ చేయడం. ఆ కేసు కూడా మనం డ్రాప్ చేసి మళ్ళీ కొత్తగా అయితే టేబుల్ క్రియేట్ చేద్దాం. స్టే ట్యూన్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.